Hello buddies, welcome to our channel. Today's special recipe Pudhina Kothimera Chutney. ఈ చట్నీ తమిళనాడు ఫేమస్. అక్కడ ఈ చట్నీని కదంబా అంటారు. ఈ చట్నీ టిఫిన్స్, రైస్, బోండా, బజ్జీ దేనికైనా భలే బాగుంటుంది ఈ కదంబా చట్నీ. ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదట స్టవ్ వెలిగించి బాణలి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుగు, 3 పచ్చిమిర్చి తరుగు వేసుకొని 1 నిమిషం పాటు వేపుకొని 25 గ్రాములు అల్లం ముక్కలు, 12 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరో నిమిషం పాటు వేపుకొని మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి. 1 మీడియం సైజ్ టొమాటో తరుగు వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. తర్వాత 3 తొడిమలు తీసిన ఎండుమిర్చి వేసుకొని మరో నిమిషం పాటు వేపుకొని 1/2 స్పూన్ మిరియాలు వేసుకొని 1 కప్పు పుదీనా తరుగు, 2 రెమ్మలు కొత్తిమీర తరుగు, 1 రెమ్మ కరివేపాకు తరుగు వేసుకొని 4 నుండి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేపుకోవాలి. తర్వాత చిన్న గోలీ సైజ్ నానబెట్టుకున్న చింతపండు నీళ్లు పోసుకొని మరో నిమిషం పాటు వేపుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. వేపుకున్న దినుసులన్నీ పూర్తిగా చల్లారనిచ్చి 1 మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని చిన్న బెల్లం ముక్క వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో నున్నగా గ్రైండ్ చేసుకొని 1 బౌల్లోకి తీసుకోవాలి. ఒక 50 ml వాటర్ మిక్సీ జార్లో పోసుకొని కలుపుకొని పచ్చడిలో వేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాణలు పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు చిట్లే వరకు అలాగే ఉంచుకొని పించ్ ఆఫ్ ఇంగువ పొడి చల్లుకొని రెమ్మ కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పుదీనా కొత్తిమీర చట్నీలో తాలింపు వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన మల్టీపర్పస్ పుదీనా కొత్తిమీర చట్నీ రెడీ. రోజు చేసుకునే చట్నీలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.